వెల్కమ్ టు వీకెండ్ విత్ ప్రొఫెసర్ నాగేశ్వర్. జమిలీ బిల్లుపై కేంద్రం వెనక్కి తగ్గిందా? లోక్సభ బిజినెస్ జాబితా నుంచి బిల్లుల తొలగింపు దేనికి సంకేతం? ఇప్పుడు ఇదే చర్చ దేశమంతా నడుస్తుంది. ఇక ఇటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కూడా రేపటి నుంచి మళ్ళీ ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఈసారి అసెంబ్లీకి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ హాజరవుతారా లేదా? ఇదే ప్రధాన అంశంగా ఉంది. వీటితో పాటు ఇక దేశవ్యాప్తంగా కూడా అత్యంత సెన్సేషనల్గా మారిన అంశం అల్లు అర్జున్ అరెస్ట్. ఈ అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక అసలు ఏం జరిగింది? ఈ అరెస్ట్ పుష్పకి ప్లస్సా మైనసా? సర్కార్కు మైలేజా డ్యామేజా? ఈ మూడు అంశాలు ప్రధానంగా గత వారం హాట్ టాపిక్గా ఉన్నాయి. రాబోయే రోజుల్లో హాట్ టాపిక్ మారబోయే అంశాలు ఇవన్నీ. దీనిపై చర్చిద్దాం. మనతో పాటు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. నాగేశ్వర్ గారు, గుడ్ ఈవినింగ్. ముందు దేశవ్యాప్తంగా ఒక చర్చ, అసలు జమిలీ ఎన్నికలు వస్తాయా? జమిలీ ఎన్నికలకు రంగం సిద్ధం చేశారు. ఆల్రెడీ రామ్నాథ్ కోవింద్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. రేపే పార్లమెంట్లో పెడతారని బిజినెస్ రూల్స్లో కూడా పెట్టారు. అయితే అవి జరుగుతాయా లేదా? జరిగితే ఎప్పుడు జరుగుతాయి? 2027, 29? ఆ తర్వాత ఇలాంటి చాలా చర్చలు ఉన్నాయి. ముఖ్యంగా మిగిలిన తెలంగాణలో కూడా దాని గురించి పెద్దగా చర్చ లేకపోయినా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రం అది చాలా హాట్ టాపిక్గా ఉంది. దీనిపై నిన్న చంద్రబాబు రియాక్ట్ అయ్యారు, ఈరోజు విజయసాయి రెడ్డి రియాక్ట్ అయ్యారు. దేశవ్యాప్తంగా జమిలీ ఉంటుందా లేదా? ఈ అంశంలోకి మనం వెళ్దాం. ముందు చంద్రబాబు ఏమన్నారు, విజయసాయి రెడ్డి ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఇప్పుడు చెప్పాం కదా మేము, ఎలక్షన్స్ అన్నీ ఒకసారి అయిపోతే మిగిలిన టైం అంతా డెవలప్మెంట్ కోసం ఎక్కువ టైం ఉంటుంది, రిసోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఎవ్రీ 3 నెలలకు ఒకసారి ఎలక్షన్స్ పెడితే మనం అందరం ఎలక్షన్ల కోసమే పనిచేస్తున్నాం, ప్రజల కోసం పనిచేయడం లేదు. ఐ వెల్కమ్ ఇట్. అదే పట్టుదలతో కానీ మనం పనిచేసినట్టయితే తప్పకుండా తిరిగి మనం 2027 ఎన్నికల్లో మనం విజయం సాధిస్తామని నేను తెలియజేసుకుంటా ఉన్నా. నేను మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నా, తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం సందర్భంగా మొట్టమొదటిసారిగా నేను చెప్పాను, పార్లమెంటులో 1 నేషన్ 1 ఎలక్షన్ అన్నటువంటి బిల్లు వస్తుంది, 2027లో ఎన్నికలు జరుగుతాయి అన్నటువంటి విషయాన్ని నేను చెప్తా వచ్చాను. తప్పకుండా కాకుండాంటే 2027లో పరిస్థితులు మారి అది బీజేపీ పార్టీకి అనుకూలంగా, అంటే అధికార పక్షానికి అనుకూలంగా లేనట్లయితే ఏదన్నా పోస్ట్పోన్ చేయొచ్చేమో కానీ, ఎందుకంటే ఈ చట్టంలో బిల్లులో ఒకటే రైట్. నాగేశ్వర్ గారు, ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి అంటే అధికార పక్షమేమో షెడ్యూల్ ప్రకారం జరగాలి 2028లో ఇక్కడ, 29లో ఏపీలో అని చంద్రబాబు అన్న మాటలు అవే. ప్రతిపక్షం ఇక్కడ బీఆర్ఎస్ కానీ అక్కడ వైసీపీ కానీ ఎంత తొందరగా ఎన్నికలు వస్తే అంత తొందరగా మళ్ళీ అధికారంలోకి వస్తామని ఒక ధీమా. నేషనల్ వైడ్ అసలు బీజేపీ జమిలీ ఎన్నికలకు ధైర్యం చేస్తుందా? నిన్నటి వరకు బిజినెస్ అడ్వైజర్లో ఉన్న బిల్లు రేపే పెట్టాల్సి ఉంది. ఎందుకు అది ఇప్పుడు తీసేశారంటే ఏమన్నా అంటే వెనుక బ్రేక్ పడిందని అనుకోవచ్చా మనం? అంటే బ్రేక్ కాదనుకుంటాను. నాకున్న సమాచారం అయితే ఈ సెషన్లోనే చివరినైనా పెట్టవచ్చు. మ్యాక్సిమం అయితే నెక్స్ట్ సెషన్కి వెళ్ళవచ్చేమో, కానీ బ్రేక్ పడుతుంది అనుకోండి. ఎందుకంటే బీజేపీ ఎజెండాలో ఉన్న అంశం, అవును, బీజేపీ మోడీ ప్రధానమంత్రి అయ్యాక మీరు చూస్తే ఇంతకన్నా చాలా సంక్లిష్టమైన, కఠినమైన, వివాదాస్పదమైన అంశాలు చాలా తీసుకొచ్చారు. మీకు రామ మందిర నిర్మాణం, అఫ్ కోర్స్ పార్లమెంట్ బిల్లు కాదు, అది సుప్రీంకోర్టు తీర్పు ద్వారా జరిగింది. ఉమ్మడి పౌర స్మృతి కొరకు కొన్ని రాష్ట్రాలు బిల్లులు కూడా తెచ్చారు. ఆర్టికల్ 370 రద్దు చేశారు. సో ఉమ్మడి పౌర స్మృతికి కూడా పార్లమెంట్ చట్టమే తెచ్చేవారు, కానీ కొన్ని గిరిజన ప్రాంతాలు, ఆదివాసీ ప్రాంతాల్లో వ్యతిరేకత ఉంది. అందువల్ల బీజేపీ వెనుకాడుతోంది. అందువల్ల నరేంద్ర మోడీ ప్రభుత్వ స్వభావం చూస్తే వివాదాస్పద బిల్లులు, రిస్క్ తీసుకునే బిల్లులు అంటే భయపడే అలవాట్లేదు. అందువల్ల ఆ ఎజెండా పూర్తవుతుందని నా అనుమానం. ఎందుకంటే ఖచ్చితంగా ఈ జమిలీ ఎన్నికలను కూడా మోడీ ఈ ప్రభుత్వ హయాంలోనే జరిగిపోతుంది, ఈ టర్మ్లోనే. ఇది ఎప్పుడు అమల్లోకి వస్తుంది అంటే కేబినెట్ ఆమోదించి పార్లమెంటులో బిల్లు పెట్టాక జాయింట్ పార్లమెంటరీ కమిటీకో లేదా సెలెక్ట్ కమిటీకో పంపిస్తారు. సో సెలెక్ట్ కమిటీ దానిపైన సమగ్రంగా అధ్యయనం చేసి సాధ్యమైనంత ఎక్కువ పార్టీలు ఆన్ బోర్డు తీసుకొచ్చి వస్తారు. ఈలోగా కంప్లీట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఎప్పటి నుంచి అనేది ఇట్స్ దేర్ చాయిస్. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చారు, ఏ అమలు కాలే కదా 2024లో. మీకు ఇది కూడా అంతే, మీకు 27, 29 లేదా 34
ఇలా మీడియాలో 34 వైర్లో ఒక కథనం వచ్చింది 2034 ఎన్నికల తర్వాత నుంచి అమల్లోకి వస్తుందని. ఎందువల్ల బీజేపీ 5 ఏళ్ళ ఎజెండాతో ఉండదు. మిగతా పార్టీలోమో మిగతా ముఖ్యమంత్రులేమో 5 ఏళ్ళ ఎజెండాతో ఉంటారు. బీజేపీ ఎజెండా 50 ఏళ్ళ ఎజెండా, 100 ఏళ్ళ ఎజెండా ఉంటుంది. ఆర్ఎస్ఎస్ బిడ్డి 100 ఏళ్ళు అయింది. ఆర్ఎస్ఎస్ ఎజెండా 100 ఏళ్ళ కింద నుంచే ఉంది కదా. ఇలా ఆర్టికల్ 370 అనేది 1947 నుంచి ఉంది కదా ఎజెండాలా, 1950 నుంచి రాజ్యాంగం వచ్చినప్పటి నుంచి ఉంది కదా. అందువల్ల ఎప్పుడు కూడా బీజేపీ ఐడియాలజికల్ ఎజెండాలో భాగమైన ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఇప్పుడు మోస్ట్ అపార్చున్ టైం వాళ్ళకు, ఎందుకంటే అత్యధిక పార్టీలు సమర్థిస్తున్నాయి కనుక మెజారిటీ పార్టీలు బిల్లు పాస్ చేసుకుంటారు. అత్యధిక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళ చేతులు ఉన్నాయి కనుక ఈ గోల్డెన్ పీరియడ్ మళ్ళీ రాదు కదా. అంటే 2/3 ఈజీగా 2/3 ఈవెన్ కొన్ని అమెండ్మెంట్స్ కంటే మనకు కాంక్రీట్ గా ఏ అమెండ్మెంట్ ప్రపోజ్ చేస్తారో తెలియదు కనుక అమెండ్మెంట్ బట్టి కొన్నిటికి రాష్ట్ర అసెంబ్లీల 50% అసెంబ్లీలో తెలపాలి. కానీ రాష్ట్రాలు వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి కనుక అసాధ్యమే కాదు. ఇప్పుడు మిగతా పార్టీలు, ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ప్రాంతీయ పార్టీల వాస్తవంగా ఇది ప్రాణ సంకటం. నిజంగా చెప్పాలంటే ప్రాంతీయ పార్టీల ఉనికిని, అస్తిత్వాన్ని దెబ్బతీసేటువంటి బిల్ ఇది. అయినా కూడా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, ఈవెన్ బీఆర్ఎస్ గతంలో సమర్థించింది, ఇప్పుడు కూడా వ్యతిరేకిస్తామని చెప్పలేదు. సో ఈ పార్టీలన్నీ ఎందుకు మద్దతు ఇస్తున్నాయంటే బీజేపీతో ఉన్న రాజకీయ వైఖరి వల్ల మద్దతు. బీఆర్ఎస్ కూడా మద్దతు ఇచ్చిన రోజు బీజేపీతో ఘర్షణ వాతావరణం లేదు. ఇప్పుడు ఘర్షణ వాతావరణం వచ్చింది కనుక మళ్ళీ ఏం చేస్తారో తెలియదు. అంటే బీఆర్ఎస్ అంశాన్ని కొంచెం డిఫరెంట్ గా చూడాలి. ఎందుకంటే ఉన్న జమిలీ ఎన్నికని కేసీఆర్ దానికదే దీనికి ఇదే జమిలీ ఎన్నిక అది తెచ్చారు కనుక జమిలీని వ్యతిరేకిస్తారని కాదు. మీకు నిజమే మీరు అన్నది 2019 లో జమిలీ ఉండగా 2018 పట్టుకొచ్చాను. అట్లంటే మోడీ కూడా నిన్నగాక మొన్న జమిలీని అవకాశం ఉండి కూడా మహారాష్ట్ర, మీకు జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్, హర్యానా కలపలేదు కదా. కలపమని అడిగారు కూడా, డిమాండ్ కూడా వచ్చింది. అయినా కలపలేదు, ఎందుకంటే వాళ్ళ ప్రచారం చేసుకోవడానికి వెసులుబాటు ఉండాలి అని. అది ఉపయోగపడ్డది కూడా, వాళ్ళకి ఎలక్షన్లో మహారాష్ట్ర గెలవడానికి కూడా ఉపయోగపడ్డది. అందువల్ల దేనికి అదే ఉంటుంది. కానీ ప్రాంతీయ పార్టీలకు కూడా అవకాశవాదంతోనో బీజేపీతో అవసరవాదంతోనో జమిలీని సపోర్ట్ చేస్తున్నాయి. అందువల్ల ఈ వాతావరణంలో తీసుకొస్తారు. అయితే మీరు అన్నట్లు నిజం, పార్లమెంట్ ఎజెండాలో రేపు ఉండే దాని లిస్ట్ ఆఫ్ బిజినెస్ నుంచి తొలగించారు. అదే వార్త ఇప్పుడు అంతటా కూడా బ్రేకింగ్ న్యూస్ మధ్యాహ్నం నుంచి ఏంటంటే ఇది తొలగించింది దేనికై ఉంటుంది. దేనికై ఉంటుందంటే ఒకటి రేపు ఫైనాన్షియల్ బిజినెస్ కూడా ఉంది. అంటే సప్లిమెంటరీ డిమాండ్స్ ను ఎప్పటికప్పుడు పెట్టాలి. సప్లిమెంటరీ డిమాండ్స్ అంటే బడ్జెట్ ప్రవేశపెట్టాక బడ్జెట్లో ప్రతిపాదించింది కాకుండా ఇతరత్ర కూడా ఖర్చు పెడుతూ ఉంటుంది ప్రభుత్వం. బడ్జెట్ అనేది కేవలం 1 year కు ముందుగా చెప్పేది, అలాగే ఉండాలని రూల్ ఏం లేదు కదా, అవసరాలు మారచ్చు. అందువల్ల ఎప్పటికప్పుడు ఆ సప్లిమెంటరీ డిమాండ్స్ పెట్టాలి. 2 సప్లిమెంటరీ డిమాండ్ల బిల్లులు ఉన్నాయి, వాటిపైన అనివార్యంగా చర్చ జరుగుతుంది. అందువల్ల ఇంకా ఆల్రెడీ అదాని అంశం పైన చర్చ నడుస్తుంది. సో రకరకాల అంశాలపైన చర్చ నడుస్తుంది కనుక జమిలీ ఎన్నికలు కూడా చాలా వివాదాస్పదంగా జరుగుతుంది, గందరగోళం ఉంటుంది. అందువల్ల బహుశా సాధారణంగా ప్రభుత్వాల స్వభావం ఎలా ఉంటుందంటే చివరిలో పెడతారు, అంటే సెషన్ ఎండింగ్లో పెట్టి మమా అనిపించేసుకుంటారు. నేను కూడా 8 ఏళ్ళ హౌస్లో ఉన్నాను, చూశాను. ఈవెన్ కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నివేదిక వచ్చినప్పుడు కూడా మీకు కాగ్ నివేదిక ప్రతి సెషన్లో లాస్ట్ డే ఇచ్చేవాళ్ళు. లాస్ట్ డే అది కూడా మధ్యాహ్నం తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. అంటే అది చదవడానికి కూడా టైం ఉండేది కాదు. చదివి ఆ కౌన్సిల్లో రైజ్ అవుతుంది, ఎందుకంటే కాగ్ నివేదికల్లో ఖచ్చితంగా అక్షంతలు ఉంటాయి ప్రభుత్వానికి. సో అందువల్ల ప్రభుత్వం వివాదాస్పదమైన బిల్లుల్ని లాస్ట్లో పెడుతుంది, తన ఇంపార్టెంట్ అఫీషియల్ బిజినెస్ కంప్లీట్ చేసుకుంటుంది. అందువల్ల బహుశా ఈ 20th రోజు అనుకుంటారు కదా, చివరి రోజు. సో December 20th రోజు పెట్టవచ్చు. పెట్టి దాన్ని ఎలాగో ఆమోదించేది లేదు, ఎలాగో సెలెక్ట్ కమిటీకో జాయింట్ పార్లమెంట్ కమిటీకో పంపిస్తారు. స్టిల్ ఆర్టిస్ట్ 27 అయినా టైం ఉంది, 29 అయినా టైం ఉంది కదా. ఇంకోటి ఏంటంటే మీకు నరేంద్ర మోడీ స్వభావం రీత్యా నిర్ణయాలు చాలా సర్ప్రైజింగ్ గా తీసుకుంటాడు. ఇప్పుడు మన ఇళ్లలో కూడా కొంతమంది సర్ప్రైజ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది, కొంతమంది చికాకు ఉంటుంది. సర్ప్రైజెస్ ఇంటికి తెలియకుండా అనుకోకుండా సడన్ గా వస్తారు. సో అలా ఆ సర్ప్రైజ్లను ప్రేమించే ప్రైమ్ మినిస్టర్. మీకు పెద్ద నోట్ల రద్దు లాంటి దాన్ని ఎలా పట్టుకొచ్చారు, ఆర్టికల్ 370 కూడా చివరి వరకు మనకు తెలియదు. సో ఆర్మీ మోహరింపు అవుతున్నది, బలగాల మోహరింపు అవుతున్నది, ఏం జరుగుతుందో తెలియదు అని వార్తలు వచ్చిన సమయంలో టక్మన్ వచ్చింది. అందులో అది కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ అయితే
నిర్ణయం రాకముందే బయటకు వస్తుంది. అవును. ఇది ఎజెండా లీకేజ్ ఎక్కువ ఉంటుంది. లీకేజ్ ఎక్కువ ఉంటుంది, కానీ ఇక్కడ లీకేజ్ ఉండదు, ప్యాకేజ్ ఉంటుంది. అవును. సో అందువల్ల మోడీ కొన్ని విషయాలు ఈవెన్ అమిత్ షా కూడా చెప్పడం ప్రసిద్ధి. అందువల్ల సడన్ గా ఈవెన్ రేపు కూడా ఎజెండాలు లేకపోయినా సప్లిమెంటరీ తేవచ్చు, స్పీకర్ అనుమతితో రేపు కూడా తేవచ్చు. అయితే నాగేశ్వర్ గారు, ఇక్కడ బీజేపీ మహారాష్ట్రలో ఆఫ్ కోర్స్ ఘన విజయం సాధించింది మిత్రపక్షాలతో కలిసి. అయితే మిగిలిన రాష్ట్రాలు, రాబోయే రోజుల్లో మిగిలిన రాష్ట్రాలు ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో బీజేపీకి వచ్చే రిజల్ట్ని బట్టి జమిలీకి వెళ్ళడమా వెళ్ళకపోవడమా ఇలాంటిది డిపెండ్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా? అంటే జమిలీకి వెళ్ళడం వెళ్ళకపోవడం అనేది 2 డైమెన్షన్ మీద. ఒకటి, ఫస్ట్ ఈ బిల్లును ఆమోదింప చేసుకోగలమా లేదా, దానికి తగ్గట్టు లోక్సభలో, రాజ్యసభలో, రాష్ట్రాల శాసనసభలో తమకు బలం ఉందా లేదా, తాము తీసుకొచ్చే రాజ్యాంగ సభలకు అదొకటి చేసుకుంటారు. ఎందుకంటే ఇంత ప్రెస్టీజియస్ బిల్లు, తమ ఐడియాలజికల్గా చాలా కీలకమైన బిల్లు ఆమోదం పొందకుండా ఉండకూడదు కదా. ఇక రెండోది, ఒక్కదాని ఆమోదం పొందిన తర్వాత దెన్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది, సో దాని తెలివిగా ఫ్రమ్ ద డే ఆఫ్ ఇంప్లిమెంటేషన్ అన్నారు అనుకోండి, నీకు ఆ వెసులుబాటు పెట్టేసుకుంటారు. లేదు, అప్పుడు సిచ్యువేషన్ బట్టి డిసైడ్ చేసుకుంటారు. ఎందుకంటే మీకు మీరు అన్నట్లు నెక్స్ట్ జమిలీ పెట్టి అన్నింటిలో ఓడిపోవాలని ఎవరు కోరుకోరు. అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నది పోవాలి, తెచ్చుకున్నది పోవాలి అని కోరుకోరు కదా. అందువల్ల డెఫినెట్ గా వాళ్లకు అపార్చున్ పొలిటికల్ మూమెంట్, అంటే ఎలక్టోరల్ మూమెంట్ కూడా చూసుకుంటారు. అపార్చున్ పొలిటికల్ మూమెంట్ ఏమో బిల్లు పాస్ కావడం, అపార్చున్ ఎలక్టోరల్ మూమెంట్ ఏమో తర్వాత ఎలక్షన్లో గెలవడం. ఈ రెండు చూసుకుంటారు కనుక ఖచ్చితంగా బీహార్ ఎలక్షన్స్ టెస్టింగ్ గ్రౌండ్ అవుతుంది. ఎందుకంటే ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఢిల్లీ కన్నా ముఖ్యమైనది, ఆ తర్వాత బీహార్ తర్వాత ముఖ్యమైనది మనకు మళ్ళీ ఉత్తరప్రదేశ్ వస్తుంది. సో స్టిల్ ఇట్ ఈస్ పాసిబుల్, ఎనీ మూమెంట్ వాళ్ళు వాయిదా వేసుకోవచ్చు, ఎనీ మూమెంట్ తీసుకురావచ్చు. ఎందుకంటే పార్లమెంట్లో బలం ఉన్నప్పుడు దాన్ని ఎప్పుడైనప్పుడు మార్చుకోవచ్చు. అంటే ఆ రాష్ట్రాల ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ కానీ, ఢిల్లీ కానీ, బీహార్ కానీ బీజేపీ వేవ్ వచ్చి బీజేపీ గెలిస్తే 27లోనే ఎన్నికలకు పోయే ఛాన్స్ ఉంటుందా? డెఫినెట్గా ఉంటుంది. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడుకో విజయసాయి రెడ్డికో మోడీ చెప్పి చేయడు. అవును, విజయసాయి రెడ్డి ఎన్నిసార్లు మోడీ అపాయింట్మెంట్ దొరికే ఎంపీ అయినా కూడా ఆయనకే మోడీ చెప్పడు. సో చంద్రబాబు నాయుడు కూడా చెప్తానని అనుకోను. మీరు సొంత పార్టీ నాయకులకే చెప్పే సాంప్రదాయం లేదు అంటారు, అది తప్పని కూడా అనలేం. మరి ఇప్పుడు ఎవరి వ్యూహాలు, ఎవరి రాజకీయాలు వాళ్ళకు ఉంటాయి కదా. ఇంకోటి, మోడీ సన్నిహితంగా తెలిసిన చాలా మంది నాయకులు చెప్పేది, వాళ్ళు మాట్లాడితే అసలు ఫేస్ లో మొక్క కవలికలు కూడా అర్థం కావట. ఇప్పుడు మీరు నేను మాట్లాడితే నా నిర్ణయం ఏంటి, నాది నేను ఏమనుకుంటున్నా అన్న ఫేస్ బట్టి మీరు కొంత చెప్పచ్చు, మీ ఫేస్ బట్టి నేను చెప్పచ్చు. కళ్యాణ్ ఆనందంగా ఉన్నాడా, కళ్యాణ్ చేస్తాడా. నరేంద్ర మోడీ ముఖ కవలికలను బట్టి ఎంత మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త అయినా తెలుసుకోలేడు, సైకాలజిస్ట్ అయినా. సో అంత క్లూలెస్ ఉంటాడు అని. సో అందువల్ల ఆయన ఎవరికి చెప్పడు, ఆయన అభిప్రాయం ఏందో తెలియదు. ఇది వెరీ గుడ్ లిజనర్ అని అందరినీ వింటాడట. ఇప్పుడు మనకు తెలుగునాటి రాజకీయ నాయకులకు ప్రసిద్ధి, వాళ్ళు వినరు, వాళ్ళే చెప్తారు, చెప్పేది మనం వినాలి. మీరు కేసీఆర్ కలవండి, గంటన్నర కలిస్తే 1:25 నిమిషాలు ఆయన చెప్తారు, 5 నిమిషాలు మీరు వినాలి. మీరు చంద్రబాబు నాయుడు కలవండి, 1:30 పోతే 1:20 నిమిషాలు ఆయన చెప్తారు, మీరు 5 నిమిషాలు 10 నిమిషాలు వినాలి. సో అందువల్ల ఈ తెలుగునాట నాయకులకు చరిత్ర ఉంది. కానీ నరేంద్ర మోడీ స్వభావం ఏంటంటే మీరు మాట్లాడాలి తప్ప ఆయన మాట్లాడండి, ఈ విల్ ఓన్లీ రిసీవ్. ఎందుకంటే ఆయనకు ఏది అవసరమో అది చేస్తాడు. అందువల్ల మోడీ ఏమనుకుంటాడు చివరి నిమిషంలో అనేది ఎవరూ చెప్పలేదు. రైట్. నాగేశ్వర్ గారు, ముఖ్యంగా మీరు అన్నట్టు ఇంతకుముందే అన్నారు మీరు కూడా, జమిలీ ఎన్నికలు అనేవి ప్రాంతీయ పార్టీలకు కొంత ఇబ్బందికరం. ఎందుకంటే జాతీయ పార్టీలకు కొంత అడ్వాంటేజ్, రెండు ఒకే రకమైన పార్టీలు ఇక్కడ అక్కడ పోటీ చేసినప్పుడు కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్న ఇక్కడ బీఆర్ఎస్ కానీ అక్కడ వైసీపీ కానీ ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, జమిలీ ఎన్నికలు 27లోనే రావాలని కోరుకుంటున్నారు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉండి కూడా జమిలీ వద్దంటుంది? అంటే అధికారంలోకి తొందర రావాలని కాంగ్రెస్ కూడా ఉండాలి కదా, ఎందుకు వద్దంటుంది? అంటే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజికల్ గానే వ్యతిరేకిస్తుంది జమిలీ ఎన్నికల్లో. తొందర రావాలి రాకూడదని కాదు, వాళ్ళు కావాలంటే వాళ్ళు అధికారం ఉన్నప్పుడు పెట్టేవాళ్ళు కదా. సో దట్స్ అన్ పొలిటికల్ పొజిషన్ వేరు, అధికారం రావడం రాకపోవడం వేరు. ఇప్పుడు మీకు రేవంత్ రెడ్డికి ఎలక్షన్లో జమిలీ రావద్దు 29 దాకా అని ఉండొచ్చు, 29లో వస్తే మంచిదే జమిలీ అని, ఇంకా 6 నెలలు పొడిగించబడుతుంది జమిలీ 29లో వస్తే. 28లో తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ జరగాలి. అందువల్ల అధికారంలో ఉన్న వారికి సహజంగానే పూర్తి కాలం ఉండాలని కోరుకుంటారు. సో అందువల్ల చంద్రబాబు నాయుడు అయినా రేవంత్ రెడ్డి అయినా ఒకవేళ జమిలీ వచ్చినా
అది 29లోనే రావాలని కోరుకుంటారు తప్ప 27లో రావాలని కోరుకోరు. కాంగ్రెస్ కూడా 29లోనే రావాలనుకుంటారు. కాంగ్రెస్ ఒకవేళ వచ్చినట్టు కానీ తెలంగాణలో కాంగ్రెస్, మీకు దేశంలో కాంగ్రెస్ జమిలీని వ్యతిరేకించేది 27 or 29. ఎందుకు వ్యతిరేకిస్తుంది అనేది అదే ప్రిన్సిపల్ పొలిటికల్ పొజిషన్ తప్పని కదా, వాళ్ళ పొలిటికల్ పొజిషన్ అది. తర్వాత బీఆర్ఎస్ వైసీపీ 27లోనే రావాలని కోరుకుంటుంది అనే స్టేట్మెంట్ కూడా మనకు గ్యారంటీ లేదు. వాళ్ళు ఒకటి జనరల్ గా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఎంత తొందరగా ఎన్నికలు జరిగితే అంత మంచిది, నాకేమన్నా అనుకూలంగా వస్తుందేమో అని ఆశపడుతుంది. కానీ వాళ్ళు కూడా కోరుకుంటారని చెప్పలేం. రాజకీయ వాతావరణం కనుక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పరిపక్వత చెందకపోతే ఇంకో 2 నెలలు ఆగితేనే అధికారం వస్తుందని కూడా అనుకోవచ్చు. కానీ సహజంగా ప్రతిపక్షంలో ఉన్న వారికి ఈ రకమైన స్టేట్మెంట్ ఇవ్వడం అవసరం. అందుకే వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు జమిలీ వస్తుందని. ఎందుకు వస్తుందంటే తమ సేనల్ని ఎప్పటికప్పుడు సన్నద్ధం చేస్తానికి. ఇప్పుడు మా సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో తెల్లారి మార్నింగ్ యుద్ధం వచ్చేలా వాళ్ళంటే పొద్దున్న 4 గంటలకు ట్రైన్ చేస్తారు, గ్రౌండ్లలో పరుగులు తీస్తారు. లేకపోతే సార్ అక్కడ పాకిస్తాన్ వాళ్ళు యుద్ధం వచ్చిందన్నా లేట్ ఏం లేస్తాం గంట ఆగిలేస్తూ ఉంటారు. నడవదు కదా, సైన్యాన్ని సన్నద్ధం చేయాలి. అన్ని హంగులు ఉండేది అధికారంలో ఉన్నవారికి. అందువల్ల ప్రతిపక్షాలు ఉన్నవారు తమ సైన్యాన్ని ఇన్ ద స్టేట్ ఆఫ్ ప్రిపేర్నెస్ అంటే రిజల్యూషన్ కాకుండా ఉండటానికి కూడా 2029 దాకా మనకు అధికారం లేదంటే ఉన్నోడు జారిపోతాడు. 2 ఏళ్ళు వస్తుంది మనదే వస్తుంది అంటే వేరే రకంగా. నాగేశ్వర గారు, ఫైనల్ గా ఈ జమిలీకి సంబంధించి నిజంగా జమిలీ ఎన్నికలు దేశమంతా ఒకేసారి ఎన్నికలు పెట్టడం వల్ల ఖర్చు భారం తగ్గుద్దని, లేదంటే ఎన్నికల గొడవ ఉండదు, పాలన సజావుగా సాగుతుందని ఇలాంటి రకరకాల ఒపీనియన్స్ చూపిస్తుంటారు, ఎవరికి వాళ్ళ నాయకులు చెప్తుంటారు. అయితే ఎక్కడైనా ప్రభుత్వం పడిపోయింది, లేకుంటే ఎక్కడైనా ఏదో జరిగింది, మళ్ళీ అక్కడ జమిలీ నుంచి పక్కకు పోయినట్టే కదా అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు. ప్రాక్టికల్లీ ఇట్ ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్. ఇప్పుడు మీకు ఒకటి ఫస్ట్ ఖర్చు ఎంత అవుతుంది? 10,000 కోట్లు 5 ఏళ్లకు. అవును, 5 ఏళ్లకు లోక్సభ అసెంబ్లీ ఎలక్షన్ అన్ని కలిపితే 10,000 కోట్లు. ఇది ప్రభుత్వానికి అయ్యే ఖర్చు. రాజకీయ పార్టీలకు నాయకులకు అయ్యే ఖర్చు మనం బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు అడ్డదారులు సంపాదించుకున్న డబ్బు తీసుకొచ్చి ప్రజలకు ఖర్చు పెడతాను, మనం ఎందుకు బాధపడాలి? సో ఎవడు 50 కోట్లు ఖర్చు పెడుతున్నాడు ఎమ్మెల్యేకి పోటీ చేసి పెట్టుకొని, ఆ 50 కోట్లు ఎవరికి పోతున్నాయి? పెయింట్ వేసడానికి పోతున్నాయి, పోస్టర్ అతికించడానికి పోతున్నాయి, జయగొట్టడానికి పోతున్నాయి, ఓటర్లకు పోతున్నాయి, మంచిదే కదా. పక్కన బెస్ట్కు పోతున్నాయి, సామాన్య ప్రజలకి పబ్లిక్ ఎకానమీలోకి వస్తున్నాయి కదా. అది పెద్ద మీకు స్టిమ్యులస్ ప్యాకేజ్ వస్తుంది. అందువల్ల అడ్డగోలుగా సంపాదించుకున్న వాడు జేబులోకి వెళ్ళి ప్రజలకు వస్తే మన అభ్యంతరం చెప్పాల్సి వస్తుంది. ప్రభుత్వానికి అయ్యే ఖర్చే ప్రజలపై ఖర్చు. 10,000 కోట్లు. 10,000 కోట్లు ఎంత సంవత్సరానికి? 2,000 కోట్ల నుంచి దాదాపు 96 కోట్ల ఓటర్లు మనకు. అంటే 100 కోట్లు అనుకున్న 20 రూపాయలు అవుతుంది. మీరు 20 రూపాయలు అంటే ఎంత చెప్పండి మీరు సంవత్సరానికి? అదే లెక్కన. మరి ఎందుకు జమిలీ ఎందుకు అసలు? జమిలీ ఎందుకంటే మీరు ఒకే భాష అని ఎందుకంటున్నారు? హిందీ ఎందుకు? వాళ్ళ సౌత్ ఇండియాలో ఓట్లు అవసరం లేదా బీజేపీ? కానీ మీరు భారతదేశ ఆత్మ హిందీ, అందరు హిందీలోనే కేంద్ర మంత్రులు ట్వీట్ చేయాలి, హిందీలోనే అన్ని ఉండాలి. శాసనాల పేర్లు కూడా మొన్న చూడండి, భారత్ వాయు యాన్ విధాయక్ అని పెట్టి ఎందుకు పెట్టారు? రామ్మోహన్ నాయుడు తెలుగువాడు, అఫ్కోర్స్ ఆయనకు హిందీ బాగా వస్తుంది, అది వేరే విషయం. కానీ ఎందుకు పెట్టారు? దట్ ఈస్ ఐడియాలజికల్ స్టాండ్. దేశంలో ఉన్న డైవర్సిటీని బీజేపీ వ్యతిరేకం. దేశంలో అనేక రకాల ఐడెంటిటీస్ ఉంటాయి. ఇవన్నీ కాంట్రడిక్టరీ ఐడెంటిటీస్ కాదు, కాంప్లిమెంటరీ ఐడెంటిటీస్. ఇప్పుడు నేను తెలంగాణ ప్రాంతంలో పుట్టాను, తెలంగాణ వాసిని హైదరాబాద్లో ఉంటున్నాను కనుక నేను తెలుగు వాడిని, నేను సౌత్ ఇండియన్ను, నేను భారతీయుణ్ణి. ఇవన్నీ పరస్పర విరుద్ధమైన ఐడెంటిటీ లేవు. ఇవన్నీ భారతీయ ఐడెంటిటీలో ఒక భాగం. సో ఇంకా కావాలనుకుంటే నాకు ఇంకా రకరకాల కులాలు, గోత్రాలు, శాఖలు, రకరకాల జిల్లాలు, వాడలు. నేను ఏ ప్రాంతం వాడిని కూడా, ఏ ఊర్లో హైదరాబాద్ నారాయణగూడ ఉన్నా, నేను కాప్రా ఏరియా అన్నా, నేను జూబ్లీ హిల్స్ వాడినా అని కూడా ఉంటుంది. సో ఇవన్నీ వ్యతిరేక ఐడెంటిటీస్ కావు. కానీ ఈ డైవర్సిటీని బీజేపీ అంగీకరించదు. అందరికీ ఒకే ఐడెంటిటీ ఉండాలి, అది మతపరమైన అస్తిత్వం మాత్రమే ఉండాలి. ఇంకా మరే ఇతర ఏ గ్రహితో సేఫ్ అయి అంటారు కదా. సో ఆ ఐడెంటిటీ రావాలి అంటే ప్రాంతీయ ఐడెంటిటీస్ అన్ని సబ్జెక్ట్ కావాలి. అందుకే బీజేపీ సిద్ధాంత రీత్యా ఒక ఏకీకృత భారత దేశం అనే పేరిట జమిలీ ఎన్నికలు కోరుకుంటుంది. ఇంకోటి మీకు సింపుల్ ఎలక్టోరల్ టర్మ్స్ చెప్తాను. 2018లో బీజేపీకి 7% ఓటింగ్ అసెంబ్లీ ఎలక్షన్లో, 2019లో మీకు 20% ఓటింగ్, 2018లో 5 సిట్టింగ్ సీట్లు ఒక్కటి గెలిచారు, 2019లో మీకు 4 ఎంపీ సీట్లు గెలుచుకున్నారు, 2023 అసెంబ్లీ ఎలక్షన్లో 14% ఓటింగు, 8 అసెంబ్లీ సీట్లు వచ్చాయి, 2024లో 35% ఓటింగు.
ఎన్ని సీట్లు వచ్చాయి? 8 ఎంపీ సీట్లు వచ్చాయి. ఇది జాతీయ పార్టీ అయిన బీజేపీకి వచ్చిన లాభం. అసెంబ్లీ ఎలక్షన్లతో పోలిస్తే లోక్సభ ఎలక్షన్. బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? 2023లో 37% ఓటింగ్ వచ్చింది, 39 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. 2024లో 17% ఓటింగ్ పడిపోయింది, ఒక్క సీట్ రాలే. అంటే మరి ఈ జమిలీ లేకపోవడం వల్ల ఎవరు నష్టపోయారు, ఎలా పడ్డారు తెలంగాణ చూస్తే అర్థమవుతుంది కదా. సో అంతలా ఇలా ఉంటుందని అంటలేను. ఇట్ కెన్ బి చేంజెస్ ఆల్సో. ఇప్పుడు మహారాష్ట్రలో పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయారు, అసెంబ్లీ ఎన్నికలకి గెలిచారు బీజేపీ. కానీ జనరల్ గా అయితే సాధారణంగా నేషనల్ ఎలక్షన్స్ లో ఏమైతే నేషనల్ ఇష్యూస్ డామినేట్ చేస్తాయి, దేశపరమైన భావోద్వేగ అంశాలు డామినేట్ చేస్తాయి. సో రాష్ట్ర సంబంధించిన అంశాల కన్నా జాతీయపరమైన అంశాలు సాధించినప్పుడు వాళ్ళకి ఎక్కువ లాభం ఉంటుంది. ఇదే కదా, ఈవెన్ కాంగ్రెస్ కూడా నేషనల్ పార్టీకి లాభం అడ్వాంటేజ్ అవుతుంది. సో ఎనీ నేషనల్ పార్టీ హ్యాస్ ఎ బెనిఫిట్ ఇన్ జమిలీ ఎన్నిక. రైట్.